హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రేమ కథలు. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ పేరు స్వేచ్ఛ. రచించిన వారు వరలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? పాలు పొంగుతున్న వాసన వస్తుంటే గబగబా పరిగెత్తుకెళ్ళి గ్యాస్ కట్టేసింది మేఘ. అప్పటికే పాలు పొంగి గట్టు మీద పడిపోయాయి. అవి తుడుద్దామని అప్పటిదాకా చేతిలో ఉన్న ఫోన్ని భుజానికి చెవికి మధ్య ఇరికించింది. రెండు చేతులతో క్లాత్ పట్టుకొని ఒక పక్క గట్టు తుడుస్తూనే ఫ్రెండ్తో తన కబుర్లు కంటిన్యూ చేస్తోంది. సరేనే సిరి, పక్కా వస్తాను. కాలేజ్ అయిపోయాక మన బ్యాచ్ అంతా కలవడం మళ్ళీ ఇదే కదా. 5 ఏళ్ళు అయిపోయింది. కరెక్ట్గా 6 గంటలకల్లా ఆ కొత్త కేఫ్ దగ్గర వాలిపోతాను. సరే ఉంటా అంటూ ఎంతో ఆనందంగా ఫోన్ కట్ చేసింది మేఘ. చేతిలో ఉన్న క్లాత్ పక్కన పడేసి నవ్వుకుంటూ వెనక్కి తిరిగిన ఆమె ఎదురుగా ఉన్న మనిషిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కిచెన్ గుమ్మం ఆనుకొని 2 చేతులు కట్టుకొని సైలెంట్గా నిలబడి ఉన్నాడు అర్జున్. అతను అక్కడికి వచ్చి ఎంతసేపు అయిందో తెలియదు, కానీ అతని చూపులు మాత్రం మేఘనే తీక్షణంగా గమనిస్తున్నాయి. పెదాల మీద చిన్న నవ్వు ఉన్నా కళ్ళలో మాత్రం ఏదో ఆరాటం, ఇంకేదో వెతుకులాట. అబ్బా, మీరా? భయపెట్టేశారు కదండి. ఎప్పుడొచ్చారు? కాలింగ్ బెల్ కొట్టొచ్చుగా, ఇలా సౌండ్ చేయకుండా దొంగలా వచ్చి నిలబడ్డారు అంది గుండె మీద చేయి వేసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ. అర్జున్ ముఖంలో నవ్వు చెరగలేదు. నేను బెల్ కొట్టినా నీకు వినిపించేలా లేదులే. నువ్వు నీ ప్రపంచంలో ఎంత బిజీగా ఉన్నావంటే నేను డోర్ తీసుకుని వచ్చి షూస్ తీసి ఇంతసేపు ఇక్కడ నిలబడినా నీకు అస్సలు తెలియలేదు అన్నాడు. అతని మాటలు చాలా మామూలుగానే ఉన్నా ఆ గొంతులో ఏదో తెలియని వెటకారం స్పష్టంగా తెలుస్తోంది. కానీ మేఘ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అబ్బా, అదేమీ లేదండి, సిరి ఫోన్ చేసిందిలే. ఈరోజు సాయంత్రం మా డిగ్రీ ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నాం, నేను కూడా వెళ్తున్నా అంటూ నవ్వుతూనే 2 కప్పుల్లో కాఫీ కలిపి ఒకటి అర్జున్ వైపు చాపింది. కప్పు అందుకుంటున్న అర్జున్ చేతులు ఒక్క క్షణం పాటు ఆగిపోయాయి. లోపల మొదలైన కంగారు బయటపడకుండా పెదవుల మీద నవ్వు అలానే మెయింటైన్ చేస్తూ, అవునా, ఎవరు? మీ డిగ్రీ ఫ్రెండ్సా? ఇంతకీ ఎక్కడ కలుస్తున్నారు అని పైకి చాలా క్యాజువల్గా అడిగాడు. జూబ్లీ హిల్స్లో ఒక కొత్త కేఫ్ ఓపెన్ చేశారు కదా, అక్కడే. ఎవరెవరు వస్తున్నారు? కాఫీ సిప్ చేస్తూ క్యాజువల్గానే అడిగాడు అర్జున్. కానీ అతని కళ్ళు మాత్రం మేఘ కళ్ళలోకి సూటిగా చూస్తున్నాయి. సిరి, రమ్య, ఇంకా మనోజ్, కార్తీక్, వీళ్ళంతా. అబ్బాయిలు కూడా వస్తున్నారా? ఆ మాటకి మేఘ కొంచెం ఆశ్చర్యంగా చూసింది. అదేంటండి అలా అడుగుతున్నారు? వాళ్ళు నా క్లాస్మేట్సే కదా, మేమంతా ఒకటే బ్యాచ్ అంది నవ్వుతూనే. అర్జున్ చేతిలో కప్పుని కిచెన్ గట్టు మీద పెట్టాడు. అది కాదే మేఘ, సాయంత్రం టైంలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలుసుగా. పైగా ఎప్పుడో 5 ఏళ్ల క్రితం ఫ్రెండ్స్ అంటున్నావు. ఇప్పుడు వాళ్ళు ఎలా తయారయ్యారో, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో మనకి తెలియదు. అవసరమా చెప్పు? పైగా నువ్వు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు. అర్జున్ పడుతున్న కంగారు చూసి మేఘకి నవ్వొచ్చింది. నా మొగుడికి నా మీద ఎంత ప్రేమో అనుకొని మనసులోనే మురిసిపోతూ, మీరెప్పుడూ ఇంతేనండి, నాకేదో అయిపోతుందని టెన్షన్ పడిపోతారు. నేనేమన్నా చిన్నపిల్లనా ఏంటి అంది. నువ్వు చిన్నపిల్లవి కాదు, నా భార్యవి. నీకు చిన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేను. 6 గంటలకల్లా రెడీ అయిపో, నేనే బండి మీద డ్రాప్ చేస్తాను. పార్టీ అయిపోయాక కాల్ చేయి, వచ్చి పికప్ చేసుకుంటా అన్నాడు అర్జున్ నొక్కి చెప్తూ. అయ్యో, మళ్ళీ మీకెందుకండి ఆ శ్రమ? ఆఫీస్ నుంచి పాపం అలసిపోయి వచ్చారు కదా, నేను క్యాబ్లో వెళ్ళిపోతానులే. వచ్చేటప్పుడు సిరికో ఇంకెవరికో చెప్తే వాళ్ళే డ్రాప్ చేస్తారులేండి అంది మేఘ. అర్జున్ ఫేస్ సడన్గా సీరియస్ అయింది. నేను చెప్తున్నాగా మేఘ, నేను వస్తానని. నువ్వెవరితో పడితే వాళ్లతో బండ్ల మీద రావడం నాకు నచ్చదు, అంతే అన్నాడు. అతని గొంతులో ఉన్న సీరియస్నెస్ చూసి మేఘ ఒక్క క్షణం ఆగిపోయింది. అది తన్ని బతిమిలాడుతున్నట్టు లేదు, నేను చెప్పిందే జరగాలి అన్నట్టుగా ఉంది. ఇంకేం మాట్లాడలేక సరేనన్నట్టు తలూపి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. సాయంత్రం 7 గంటలు. జూబ్లీ హిల్స్లోని ఆ కేఫ్ ముందు మేఘని డ్రాప్ చేశాడు అర్జున్. లోపలికి వెళ్ళు, అయిపోగానే నాకు కాల్ చేయి, నేను వస్తాను అని చెప్పి బండి స్టార్ట్ చేశాడు. సరే అని నవ్వుతూ చేతులూపి లోపలికి వెళ్ళింది మేఘ. చాలా ఏళ్ల తర్వాత ఫ్రెండ్స్ని కలవబోతున్నానన్న ఆనందంలో గబగబా అడుగులు వేసుకుంటూ వెళ్ళింది. కేఫ్లోకి వెళ్ళిన మేఘ 5 ఏళ్ల తర్వాత ఫ్రెండ్స్ అందరినీ చూసేసరికి
ఎక్కడలేని సంతోషం వచ్చేసింది. నవ్వుతూ వెళ్ళి అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తోంది. కానీ బయట రోడ్డు మీద ఓ చెట్టు కింద చీకట్లో బండాపి ఉన్నాడు అర్జున్. అతను ఇంటికి వెళ్ళలేదు. బండి ఇంజన్ ఆపేసి కన్నార్పకుండా కేఫ్ అద్దాల్లోంచి ఆమెనే గమనిస్తున్నాడు. ఆమె ఎవరితో మాట్లాడుతోంది, ఎంత చనువుగా ఉంటోంది అని ప్రతి క్షణం పిచ్చివాళ్లా చూస్తున్నాడు. ఆ కళ్ళలో ఏదో తెలియని ఆందోళన, కోపం, భయం కలగాపులగంగా కనిపిస్తున్నాయి. కేఫ్ లోపల టేబుల్ చుట్టూ ఒకటే గోల. 5 ఏళ్ల తర్వాత డిగ్రీ బ్యాచ్ అంతా ఒక చోట చేరడంతో ఎవరికీ మాటలాగట్లేదు. కాలేజీ నాటి కబుర్లు చెప్పుకుంటూ ఒకటే అల్లరి, నవ్వులు. కార్తీక్ మేఘ వంక చూసి నవ్వుతూ, ఏదేమైనా నువ్వు గ్రేట్ రా మేఘ. సాధారణంగా అమ్మాయిలు పెళ్ళయ్యాక లైఫ్ స్టైల్ మారిపోయి ఫ్రెండ్స్ని లైట్ తీసుకుంటారు, కానీ నువ్వు మాత్రం ఏం మారలేదు అన్నాడు. ఆ మాటకి మేఘ ముఖం వెలిగిపోయింది. ఇందులో నా గ్రేట్నెస్ ఏముందిరా, క్రెడిట్ అంతా ఆయనదే. పెళ్ళయ్యాక అమ్మాయిలు ఎందుకు మారతారు? మొగుడు పెట్టే రూల్స్ వల్లే కదా. కానీ ఆయన నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. నాకేం రెస్ట్రిక్షన్స్ పెట్టరు తెలుసా అంది తన భర్త గురించి ఫ్రెండ్స్ దగ్గర కొంచెం గర్వంగా చెప్పుకుంటూ. సిరి కొంచెం డౌట్గా చూస్తూ, నీకు ఫ్రీడమ్ ఇస్తారన్నది నిజమే కావచ్చు, కానీ నిన్ను డ్రాప్ చేయడానికి ఇంత దూరం వచ్చిన మీ ఆయన కనీసం లోపలికి వచ్చి ఓ హాయ్ కూడా చెప్పకుండా అలాగే వెళ్ళిపోయారు. నాకైతే నువ్వు మమ్మల్ని ఇలా కలవడం, మాతో టచ్లో ఉండడం ఆయనకి ఇష్టం లేదేమో అనిపిస్తుంది. ఆ మాటకి మేఘ నవ్వేస్తూ, పిచ్చిదానా, ఇష్టం లేకపోతే నన్ను ఇక్కడి దాకా రానిస్తారనుకున్నావా? ఆయన కొంచెం సైలెంట్ టైప్, కొత్త వాళ్ళతో త్వరగా కలవలేరు, అంతే, ఇంకేం లేదు అంటూ తన భర్తని వెనకేసుకొచ్చింది. సరిగ్గా అదే టైంకి మేఘ ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద అర్జున్ అని పేరు కనిపించగానే ఆమె ముఖంలో ఒక చిరునవ్వు. ఒక్క నిమిషం రా, ఆయన కాల్ చేస్తున్నారు అని ఫ్రెండ్స్కి సైగ చేసి కుర్చీలోంచి లేచింది. లోపల బాగా గోలగా ఉండడంతో ఫోన్ వినబడక ఓ చెవి మీద చేయి అడ్డు పెట్టుకొని కొంచెం పక్కకి వెళ్ళింది. హలో, చెప్పండి, ఇంటికి చేరారా అడిగింది నవ్వుతూ. ఆ గ్రీన్ షర్ట్ వేసుకున్న వాడెవడు మేఘ? అవతలి వైపు నుంచి అర్జున్ వాయిస్లో ఏదో తెలియని కోపం, కాఠిన్యం. మేఘకి ఒక్క క్షణం ఏమడుగుతున్నాడో అర్థం కాలేదు. ఎవరు? గ్రీన్ షర్ట్ ఏంటి? ఇందాకటి నుండి గమనిస్తున్నాను. వాడు నీకు మరీ అంత దగ్గరగా ఎందుకు కూర్చున్నాడు? అసలు వాడెవడు? ఆ మాట వినగానే మేఘన గుండె ఆగినంత పనైంది. వెంటనే కంగారుగా కేఫ్ అద్దాల్లోంచి బయటకు చూసింది. రోడ్డుకి అవతల వైపు ఓ చెట్టు కింద చీకట్లో తన బండి మీదే కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నాడు అర్జున్. అతని కళ్ళు అద్దాల్లోంచి సూటిగా తననే చూస్తున్నాయి. మీరింకా ఇంటికి వెళ్ళలేదా? ఇక్కడే ఉన్నారా అంది మేఘ. ఆమె గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తోంది. నేనడిగిన దానికి ఆన్సర్ ఇవ్వు మేఘ. ఆ గ్రీన్ షర్ట్ వాడెవడు? అర్జున్ గొంతులో కోపం ఇప్పుడు ఇంకా పెరిగింది. ఎవరైనా వింటారేమో అని మేఘ కంగారు పడింది. కొంచెం పక్కకి తిరిగి గొంతు తగ్గించి, అదేంటండి అలా మాట్లాడుతున్నారు? వాడు కార్తీక్, నా క్లాస్మేట్ అని చెప్పాను కదా. అయినా మీరింకా ఇంటికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు? నా ఫ్రెండ్స్ చూస్తే ఏమనుకుంటారు? ప్లీజ్ ముందు మీరింటికి వెళ్ళండి, నేను సిరి వాళ్లతో వస్తాను అంది బతిమిలాడుకుంటున్నట్లుగా. సరే అయితే అలాగే చెయ్యి, నేను వెళ్తున్నా అంటూ టక్మని కాల్ కట్ చేశాడు అర్జున్. మేఘ బయటకు చూసేసరికి బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు అర్జున్. అతను వెళ్ళిపోయినా మేఘలో ఆ ఆందోళన తగ్గలేదు. తనెందుకు ఇక్కడే ఉన్నాడు? నన్నెందుకు అలా అనుమానంగా చూస్తున్నాడు? ఆ ఆలోచనలు ఆమెను ఊపిరి పీల్చుకొనివ్వడం లేదు. ఏంటే, అప్పుడే మీ ఆయనకి నీ మీద బెంగొచ్చేసిందా? వెనక నుంచి సడన్గా సిరి వచ్చి భుజం మీద చేయి వేసేసరికి మేఘ గుండె జల్లుమంది. కంగారును దాచుకుంటూ, అదేం లేదు సిరి, ఆయనకేదో అర్జెంటు పని పడిందట, నన్ను వెంటనే ఇంటికి రమ్మన్నారు, నేనిక ఉంటాన్రా అంటూ బలవంతంగా ఓ నవ్వు నవ్వి హడావుడిగా టేబుల్ దగ్గరికి వచ్చి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది. అదేంటి మేఘ, అప్పుడేనా? ఇంకొక అరగంట ఆగు, అందరం కలిసే వెళ్దాం. 5 years తర్వాత కలిసాం, మళ్ళీ ఈ ఛాన్స్ దొరుకుతుందో లేదో కూడా తెలీదు అంది సిరి ఆమె చేయి పట్టుకొని ఆపుతూ. అవునరా, మీ ఆయన ఏమనుకోరులే, నేను మాట్లాడతానివ్వు ఫోన్ అంటూ మనోజ్ ముందుకొచ్చాడు. మనోజ్ అలా అనేసరికి మేఘ గుండె ఇంకాస్త ఫాస్ట్గా కొట్టుకుంది. వద్దు వద్దు మనోజ్, ఆయన నిజంగానే ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు, నేను వెళ్ళకపోతే బాగోదు, ఫీల్ అవ్వకండిరా, నేను మళ్ళీ కాల్ చేస్తాను
అంటూ ఇంకేం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గబగబా బయటకు నడిచింది. వెంటనే ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి బయలుదేరింది. క్యాబ్లో వస్తున్నంతసేపు మేఘకి రకరకాల ఆలోచనలు. ఇంటికి వెళ్ళాక అర్జున్ ఎలా రియాక్ట్ అవుతాడో, ఏమంటాడో అని చిన్న భయం. కాసేపటికి ఇంటికి చేరుకుంది. తలుపు తీసుకుని లోపలికి వెళ్ళేసరికి అర్జున్ సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు. మేఘని చూడగానే నవ్వుతూ లేచొచ్చాడు. వచ్చేసావా? అప్పుడే పార్టీ అయిపోయిందా అని చాలా క్యాజువల్గా అడిగాడు. ఇందాకటి కోపం, సీరియస్నెస్ ఇప్పుడు అతని మాటల్లో అస్సలు లేదు. మేఘకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. అయిపోయింది. అయినా మీరేంటి అక్కడే ఉన్నారు అంతసేపు? నాకు ఫోన్ చేసి అలా ఎందుకు అడిగారు అని ధైర్యం కూడా తీసుకొని అడిగేసింది. అర్జున్ ఒక్క క్షణం ఆగి మేఘ చేతులు రెండు తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతని కళ్ళలో ఇప్పుడు కోపం లేదు. దానికి బదులు ఎక్కడలేని ఆప్యాయత కనిపిస్తోంది. సారీ మేఘ, నాకు తెలుసు నువ్వు ఫీల్ అయ్యావని. కానీ ఏం చేయను చెప్పు? నిన్నక్కడ వదిలేసి రావడానికి నాకు మనసు ఒప్పలేదు. పైగా ఆ అబ్బాయి నీకంత దగ్గరగా కూర్చునేసరికి నాకు ఎక్కడలేని కోపం వచ్చింది. నువ్వు నా దానివి. నిన్ను వేరే వాళ్ళు అలా చూసినా, నీతో అలా చనువుగా ఉన్నా నేను తట్టుకోలేను. ఐ లవ్ యూ సో మచ్ మేఘా అంటూ మేఘ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అర్జున్ మాటల్లో ఉన్న ఆ ప్రేమ ముందు మేఘకి ఇంకేం మాట్లాడాలనిపించలేదు. పాపం, నా మీద ఇష్టంతోనే కదా అలా చేశాడు, ఇందులో తప్పు పట్టడానికి ఏముంది అని తనకు తాను సర్ది చెప్పుకొని చిన్న నవ్వు నవ్వి, ఇందులో ఇంత ఫీల్ అవ్వడానికి ఏముందండి, వాళ్ళు నాకు బ్రదర్స్ లాంటి వాళ్ళు. మేమంతా ఎప్పటినుంచో కలిసి చదువుకున్న మంచి ఫ్రెండ్స్, అంతే. వాళ్ళు మంచివాళ్ళు కాకపోతే నేను వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తానా చెప్పండి? దానికి మీరు ఇంత టెన్షన్ పడిపోయి నా మీద అలా కోప్పడాలా? నేనెప్పటికీ మీ దాన్నే కదా. సరేలేండి, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, భోజనం పెడతాను అని నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళింది మేఘ. రాత్రి 12 దాటింది. మేఘకి సడన్గా మెలకు వచ్చింది. దాహంగా అనిపించి నీళ్లు తాగుదామని లేచిన ఆమెకి పక్కన అర్జున్ కనిపించలేదు. కళ్ళు నులుముకుంటూ చుట్టూ చూసింది. బాల్కనీ డోర్ దగ్గర మసక చీకట్లో అర్జున్ నిలబడున్నాడు. చేతిలో ఫోన్ పట్టుకొని ఏదో సీరియస్గా చూస్తున్నాడు. ఈయనేంటి ఇంకా పడుకోకుండా ఈ టైంలో అక్కడ నిలబడి అంత సీరియస్గా ఫోన్ చూసుకుంటున్నాడు అనుకుంటూనే నీళ్లు తాగుదామని బెడ్ పక్కన టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ కోసం చెయ్యి చాపిన మేఘకి అర్జున్ ఫోన్ అక్కడే టేబుల్ మీద ఛార్జింగ్లో పెట్టి ఉండడం కనిపించింది. ఆయన ఫోన్ ఇక్కడే ఉంటే మరి ఆ చీకట్లో ఆయన చేతిలో ఉన్నది నా ఫోనా? ఈ ఆలోచన రాగానే మేఘ చేతులు వణకడం మొదలయ్యాయి. కంగారుగా తలగడ కింద తడిమి చూసుకుంది. తన ఫోన్ అక్కడ లేదు. అంటే అర్జున్ చూస్తున్నది తన ఫోనే. మేఘ మైండ్ బ్లాక్ అయిపోయింది. నా ఫోన్లో ఆయనకేం పని? పోనీ ఏదైనా చూడాలనుకుంటే పగలు నా ముందే అడిగి చూడొచ్చు కదా. ఇలా అర్ధరాత్రి పూట నేను నిద్రపోయాక ఓ దొంగలాగా చాటుగా చెక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మేఘ బుర్రలో 100 ప్రశ్నలు. ఏమీ అర్థం కాక షాక్తో ఆయన వైపే చూస్తూ సైలెంట్గా ఉండిపోయింది. కాసేపటికి తేరుకొని ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ధైర్యం కూడా తీసుకుంది. మంచం మీద కొంచెం ముందుకు జరిగి కూర్చొని, ఏంటి నా ఫోన్లో అంత సీరియస్గా ఏం చూస్తున్నారు అని అడిగింది. ఆ నిశ్శబ్దంలో మేఘ గొంతు వినబడగానే కరెంట్ షాక్ కొట్టినట్టు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. గబగబా ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేసి పక్కన టేబుల్ మీద పెట్టేశాడు. ముఖంలో కంగారుని దాచుకుంటూ బలవంతంగా ఓ చిన్న నవ్వు తెచ్చుకొని నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ఆమె పక్కన బెడ్ మీద కూర్చున్నాడు. ఏం లేదు మేఘ, నీ ఫోన్కి వరుసగా ఏవో మెసేజ్ నోటిఫికేషన్స్ వస్తుంటే ఎంత రాత్రిపూట ఎవరా అని చూసా అంతే అన్నాడు ఏమీ ఎరగని వాళ్ళ చాలా క్యాజువల్గా. మేఘకి అతను చెప్తున్న కారణం ఏమాత్రం నమ్మశక్యంగా అనిపించలేదు. జస్ట్ ఎవరు మెసేజ్ చేశారో చూడ్డానికి మంచం దిగి ఆ బాల్కనీ గుమ్మం దాకా వెళ్ళాలా? ఇక్కడే కూర్చొని చూడొచ్చు కదా. అయినా నేను గమనించినప్పటి నుంచి మీరు నా ఫోన్లో ఏదో సీరియస్గా స్క్రోల్ చేస్తూనే ఉన్నారు, ఏంటిదంతా అని అడిగింది కొంచెం సీరియస్గానే. అర్జున్ ఏమాత్రం తడబడకుండా ఆమె చెయ్యి పట్టుకొని, నువ్వు నిద్రపోతున్నావు కదా, ఫోన్ లైట్ కళ్ళ మీద పడితే డిస్టర్బ్ అవుతావేమో అని అటు వెళ్ళాను మేఘ. నిద్ర పట్టక అలాగే కాసేపు ఫోన్ చూశాను. అయినా భార్యాభర్తల మధ్య నీ ఫోన్ నా ఫోన్ అనే తేడా ఏముంటుంది చెప్పు? నీ ఫోన్ నేను చూడకూడదా ఏంటి అన్నాడు చాలా కూల్గా ఆమె చేతిని మెల్లగా నిమురుతూ.
మేఘకి అతను చెప్తున్నదేది నమ్మబుద్ధి కావట్లేదు. మామూలు సమయాల్లో అయితే అతను తన ఫోన్ ఎంతసేపు చూసుకున్నా మేఘ పెద్దగా పట్టించుకోదు. కానీ ఇప్పుడు రాత్రిపూట అతను ఫోన్ చెక్ చేసిన విధానం చూస్తే జస్ట్ నోటిఫికేషన్లో వచ్చిన మెసేజ్లు చూస్తున్నట్టు లేదు. తన మీద అనుమానంతో ఏదో వెతుకుతున్నట్టే అనిపించింది. మనసులో మొదలైన ఆ కలవరాన్ని అలాగే అణిచిపెట్టుకొని, సరేలేండి పడుకోండిక, చాలా టైం అయింది అని ముక్తసరిగా చెప్పి అటు తిరిగి పడుకుంది. కానీ ఆ రాత్రి మేఘకి సరిగ్గా నిద్ర పట్టలేదు. తెల్లవారింది. రాత్రి జరిగిన విషయాన్ని పెద్దగా సాగదీయడం ఇష్టం లేక దాన్ని మనసులోంచి తీసేసి ఉదయాన్నే కిచెన్లో బిజీ అయిపోయింది మేఘ. అర్జున్ రెడీ అయి వాచ్ పెట్టుకుంటూ కిచెన్ దగ్గరకొచ్చాడు. మేఘ, సాయంత్రం ఏమైనా బయటికి వెళ్ళే ప్రోగ్రాం ఉందా? తాలింపు వేస్తున్న మేఘ ఘాటుకి కొంగు అడ్డు పెట్టుకుంటూ, లేదే, ఇంట్లోనే ఉంటాను. ఎందుకు అలా అడిగారు అంది. ఏం లేదు, ఇక మీదట నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు. ఏ పనున్నా నాకు చెప్పు. నేను డ్యూటీ నుండి వచ్చాక ఇద్దరం కలిసే వెళ్దాం, సరేనా అన్నాడు. ఆర్డర్ వేస్తున్నట్టు కాకుండా ప్రేమగా చెప్తున్నట్టు. మేఘకి ఆ మాట వినగానే నవ్వొచ్చింది. అదేం కండిషన్ అండి బాబు? రోజూ ఉండే చిన్న చిన్న పనులకి ఏవైనా కూరగాయలు లాంటివి తేవాలన్నా మీరొచ్చేదాకా ఎదురు చూడాలా? ఆ మాత్రం పనులు నేను చూసుకోలేనా అంది సరదాగా. వెంటనే అర్జున్ ముఖంలో నవ్వు మాయమైంది. కళ్ళలో ఎక్కడలేని సీరియస్నెస్ వచ్చేసింది. చూడు మేఘ, నేను చెప్పేది నీ సేఫ్టీ కోసమే. బయట రోజులు అస్సలు బాలేవు. ఎవరిని పడితే వాళ్ళని నమ్మడానికి లేదు. ఏ పనున్నా సరే నేను వచ్చాకే వెళ్ళాలి, అంతే. నువ్వు నా మాట వింటే చాలు అని కొంచెం గట్టిగా చెప్పి క్యారేజ్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అర్జున్ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది మేఘ. భర్త చూపిస్తున్న ఈ అతి ప్రేమ వెనక తన స్వేచ్ఛను ఎవరో లాగేసుకుంటున్నారన్న ఫీలింగ్ ఆమెను వెంట అడ్డం మొదలైంది. సమయం మధ్యాహ్నం 3 అవుతోంది. టీవీ చూసి చూసి బోర్ కొట్టడంతో సాయంత్రానికి పాలు పెరుగు అవసరం కదా అని ఎదురుగా ఉన్న కిరాణా షాప్కి బయలుదేరింది మేఘ. షాప్లో ప్యాకెట్లు తీసుకొని కౌంటర్ దగ్గర గూగుల్ పే చేద్దామని పర్సులోంచి ఫోన్ తీసింది. పాస్వర్డ్ టైప్ చేయబోతుండగా సడన్గా ఫోన్ రింగ్ అయింది. కాల్ చేస్తోంది అర్జున్. అది కూడా మామూలు కాల్ కాదు, వీడియో కాల్. అది చూడగానే ఉదయం ఆయన చెప్పిన మాటలు గుర్తొచ్చి మేఘ గుండె ఒక్కసారిగా గుబేలుమంది. గుండె దడదల్లాడుతుండగానే వీడియో కాల్ ఆన్సర్ చేసింది మేఘ. హా చెప్పండి. స్క్రీన్ మీద ఆఫీస్ క్యాబిన్లో ఉన్న అర్జున్ కనిపిస్తున్నాడు. కానీ అతని చూపులు మేఘ ముఖం మీద లేవు. ఆమె వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్లో ఏముందో అని ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు చూస్తున్నాడు. ఇల్లులా లేదేంటి? ఎక్కడున్నావు మేఘ? సూటిగా అడిగాడు. పాలు తెద్దామని ఎదురుగా ఉన్న షాప్కి వచ్చాను అని మేఘ చెప్పి చెప్పకముందే అర్జున్కి కోపం కట్టలు తెంచుకుంది. పొద్దున్న నేనేం చెప్పాను నీకు? ఒంటరిగా బయటికి వెళ్ళొద్దు, నేనొచ్చాకే వెళ్దామని చెప్పానా లేదా? మళ్ళీ ఎందుకెళ్ళావు? నా మాటకి విలువే లేదా అంటూ మండిపడ్డాడు. ఇంత చిన్న విషయానికి ఎందుకండి అంత సీరియస్ అవుతారు? షాప్ ఎదురుగానే కదా అని మేఘ కొంచెం విసుగ్గానే బదులిచ్చింది. సరే, అయితే ఒకసారి బ్యాక్ కెమెరా ఆన్ చేయి. షాప్లో ఎవరెవరున్నారో నేను చూడాలి. కెమెరా చుట్టూ తిప్పు. అర్జున్ నోటి నుంచి ఆ మాట రాగానే మేఘకి మైండ్ బ్లాక్ అయిపోయింది. బ్యాక్ కెమెరా ఆన్ చేయాలా? ఎందుకు? నన్ను అనుమానిస్తున్నాడా? ప్లీజ్ అర్జున్, ఏంటిదంతా? అందరూ చూస్తున్నారు అంది గొంతు తగ్గించి బతిమలాడుతున్నట్టుగా. నువ్వు ముందు కెమెరా తిప్పుతావా లేదా మేఘ? అర్జున్ గొంతులో అధికారం స్పష్టంగా తెలుస్తోంది. షాప్లో ఉన్న వాళ్ళంతా తననే చూస్తున్నారన్న సిగ్గు ఒక పక్క, తన భర్త ప్రేమ నెమ్మదిగా ఉరితాడులా బిగుసుకుంటోందన్న నిజం మరోపక్క. మేఘకి ఊపిరాడలేదు. ఆ క్షణం ఆమెకి ఏడుపొచ్చింది. కానీ అర్జున్ గొంతులోని కమాండింగ్ టోన్ ఆమెను భయపెట్టింది. ఏమీ అనలేక బలవంతంగా కెమెరా తిప్పింది. షాప్లో ఉన్న సరుకులు, ఒకరిద్దరు మనుషులు, ఖాళీగా ఉన్న రోడ్డు, అటుగా వెళుతున్న 1-2 ఆటోలు అన్నీ ఓ నేరస్తురాల్లా అతనికి లైవ్లో చూపించింది. చూశారు కదా, మీ అనుమానం తీరిందా? నేనింటికి వెళ్తున్నా అని విసుగ్గా చెప్పేసి అతను మళ్ళీ నోరు విప్పేలోపే ముఖం మీదే కాల్ డిస్కనెక్ట్ చేసింది. షాప్ నుండి ఇంటికి తిరిగి వస్తున్న మేఘకి అడుగెయ్యడం కూడా కష్టంగా అనిపించింది. పబ్లిక్లో జరిగిన అవమానానికి కళ్ళు చెమర్చుతున్నాయి. ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? ఇది నా మీద ఉన్న కేరింగేనా లేక అనుమానమా అనే ఆలోచన ఆమె బుర్రని తొలిచేస్తోంది.
ఇంట్లోకి అడుగు పెట్టగానే చేతిలో ఉన్న కవర్లు టేబుల్ మీద పడేసి సోఫాలో వాలిపోయింది. పక్కన ఉన్న ఫోన్ వైపు చూడాలంటేనే ఏదో తెలియని భయం, విరక్తి ముంచుకొస్తున్నాయి. మనసులో చెలరేగుతున్న ఆ తుఫాను ముందు ఆకలి చచ్చిపోయింది. ఆ రోజంతా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఆలోచనల సుడిగుండంలో పడిపోయిన మేఘకి సాయంత్రమైన విషయమే తెలియలేదు. రాత్రి 8 గంటలకి డోర్ చప్పుడు కావడంతో వెళ్ళి తీసింది మేఘ. ఎదురుగా అర్జున్. మధ్యాహ్నం ఫోన్లో కనిపించిన ఆ కాఠిన్యం, ఆ రాక్షసత్వం ఇప్పుడు అతని ముఖంలో ఏ కోసానా లేవు. కనీసం తప్పు చేశానన్న గిల్ట్ కూడా లేదు. ఏమీ జరగనట్టు చాలా కూల్గా నవ్వుతూ ఇంట్లోకొచ్చాడు. చేతిలో ఓ స్వీట్ బాక్స్ ఉంది. ఇదిగో మేఘ, నీ ఫేవరెట్ కలాకండ్ నీకోసమే తీసుకొచ్చాను అంటూ చాలా ప్రేమగా ఆమె భుజం మీద చెయ్యి వేయబోయాడు. కానీ మేఘ టక్కున వెనక్కి జరిగింది. అర్జున్ చెయ్యి గాల్లోనే ఆగిపోయింది. ఏమైంది మేఘ? ఇంకా మధ్యాహ్నం జరిగిన దానికి ఫీల్ అవుతున్నావా? ముఖం చిన్నబుచ్చుకొని బుజ్జగిస్తున్నట్టుగా అడిగాడు. మేఘ ఇంకా ఆపుకోలేకపోయింది. కళ్ళ వెంబడి నీళ్లు కారుతుండగా, ఇది ఫీల్ అవ్వడం కాదండి, మీ పళ్ళు చూస్తుంటే నాకు భయం వేస్తోంది. నా ఫోన్ మీరు దొంగచాటుగా ఎందుకు చెక్ చేయాలి? ఇంట్లో పాలు అయిపోయాయని పక్కనే ఉన్న షాప్కి వెళ్తే వీడియో కాల్ చేసి కెమెరా తిప్పు, ఎవరున్నారో చూపించు అని అడుగుతారా? ఎవరిని నమ్మట్లేదు మీరు? నన్నా లేక మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్నా? అసలు నేను మీకు భార్యనా లేక మీ ఖైదీనా అని సూటిగా నిలదీసింది. ఆ మాటతో అర్జున్ మొహంలో నవ్వు మాయమైంది. చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ని టేబుల్ మీద పెట్టి ఆమెకి బాగా దగ్గరగా వచ్చాడు. ఏం మాట్లాడుతున్నావు మేఘ? నువ్వు నా భార్యవి. నువ్వు ఒంటరిగా రోడ్డు మీదకి వెళ్తే నాకు ఎంత టెన్షన్గా ఉంటుందో తెలుసా? వేరే మగాడు నీ వంక చూసినా, నీతో మాట్లాడినా నాకు పిచ్చెక్కిపోతుంది. నా ప్రపంచం నువ్వే. నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. భర్తగా ఆ మాత్రం పొసెసివ్నెస్ ఉండదా? నా ప్రేమను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అన్నాడు సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ. అతని మాటలకి మేఘకి ఏడుపుతో పాటు విపరీతమైన కోపం తన్నుకొచ్చింది. ఆపండి, దయచేసి దీన్ని ప్రేమ అనకండి. ఇదొక మానసిక రోగం. ప్రేమ పేరు చెప్పి నన్ను ఇంటికే పరిమితం చేయాలని చూస్తున్నారు. ఒక ఆడపిల్లకి పెళ్ళయ్యాక కనీసం పక్క వీధిలోకి వెళ్లే హక్కు కూడా ఉండకూడదా? ప్రతి నిమిషం నా మీద ఇలా అనుమానం పెంచుకుంటూ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మీ ప్రవర్తన ఇలాగే కొనసాగితే మాత్రం మీతో కలిసి కాపురం చేయడం నా వల్ల కాదు అర్జున్. ఈ నరకాన్ని నేను భరించలేను అని ఏడుస్తూనే తెగేసి చెప్పేసింది. ఆ మాట వినగానే అర్జున్ ఒక్కసారిగా రాయిలా మారిపోయాడు. అతని ముఖం పాలిపోయింది. కళ్ళలో ఎక్కడలేని భయం, బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెదాలు వణుకుతున్నాయి. ఏమీ మాట్లాడకుండా ఒక్కడుగు వెనక్కి వేసి అలాగే సోఫాలో కూలబడిపోయాడు. 2 చేతులతో తల పట్టుకొని మోకాళ్ల మధ్య దాచుకున్నాడు. ఎప్పుడూ తన పంతమే నెగ్గాలని అరిచే మనిషి సడన్గా ఇలా సైలెంట్ అయిపోవడం మేఘని ఆశ్చర్యపరిచింది. కలిసి ఉండలేను అన్న ఆ ఒక్క మాట అతన్ని ఎంతలా భయపెట్టిందో ఆ మౌనమే చెబుతోంది. అతను అలా చూసేసరికి మేఘలోని కోపం నెమ్మదిగా కరిగిపోయి దాని స్థానంలో ఏదో తెలియని కంగారు, జాలి మొదలయ్యాయి. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి సోఫాలో అతని పక్కనే కూర్చుంది. అర్జున్ అని పిలుస్తూ నెమ్మదిగా అతని భుజం మీద చేయి వేసింది మేఘ. ఆమె స్పర్శ తగలగానే ఉలిక్కిపడి తలెత్తాడు. అతని ముఖం చూసి మేఘ ఒక్కసారిగా షాక్ అయింది. కళ్ళు ఎర్రబడి కన్నీళ్లతో నిండి ఉన్నాయి. ఈ 6 నెలల కాపురంలో అతనెప్పుడూ ఇలా కంటతడి పెట్టుకోవడం తను చూడలేదు. అతను ఒక్కసారిగా మేఘ చేతులు 2 గట్టిగా పట్టుకున్నాడు. నిజంగానే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా మేఘ? ఆ మాట అడుగుతున్నప్పుడు అతని కళ్ళలో ఎక్కడలేని భయం. మేఘకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తను కోపంలో అన్న ఆ ఒక్క మాట అతన్ని ఇంతలా కొంగదీస్తుందని ఆమె ఊహించలేదు. అదేంటండి అలా అంటారు? ఏదో ఆవేశంలో నా బాధను తట్టుకోలేక అలా అన్నాను, కానీ మిమ్మల్ని వదిలేసి నేనెక్కడికి వెళ్తాను అంటూ కంగారుగా అతని కన్నీళ్లు తుడిచింది. అర్జున్ ఆమె చేతుల్ని ఇంకాస్త గట్టిగా పట్టుకొని, లేదు మేఘ, ఇందాక నువ్వు ఆ మాట అనేసరికి నా గుండె ఆగిపోయినంత పనైంది. నిన్ను కంట్రోల్ చేయాలని కానీ, నీ మీద పెత్తనం చేయాలని కానీ నేను అనుకోవట్లేదు మేఘ. కానీ నువ్వెక్కడ నాకు దూరం అయిపోతావో, నిన్ను ఎక్కడ కోల్పోతానో అన్న భయమే నా చేత ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేలా చేస్తోంది అన్నాడు దుఃఖాన్ని ఆపుకుంటూ. నన్ను కోల్పోవడం ఏంటి అర్జున్? అసలెందుకు మీకు ఆ భయం?
మేఘ గొంతులో సానుభూతి, అంతకంటే ఎక్కువ అయోమయం. అర్జున్ కన్నీళ్లు తుడుచుకొని కాసేపు ఏమీ మాట్లాడకుండా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఆ నిశ్శబ్దం మేఘలో మరింత కంగారు పెంచుతోంది. పెళ్లికి ముందు నా లైఫ్లో జరిగిన ఒక విషయం నేను నీకెప్పుడూ చెప్పలేదు మేఘ. అసలది తలుచుకుంటేనే నాకు ఊపిరాడదు. అందుకే చెప్పడానికి ధైర్యం సరిపోలేదు అన్నాడు గొంతు సవరించుకుంటూ. మేఘ సైలెంట్గా వింటోంది. తన భర్త గతం గురించి, అతన్ని ఇంతగా వెంటాడుతున్న ఆ భయం గురించి తెలుసుకోవాలన్న ఉత్కంఠ ఆమెలో ఎక్కువైంది. 5 ఏళ్ల క్రితం నా జీవితంలోకి శృతి అనే అమ్మాయి వచ్చింది. ఆ మాట వినగానే మేఘ గుండె ఒక్కసారిగా జారిపోయినంత పనైంది. తన భర్తకు గతంలో ఒక ప్రేమ కథ ఉందా? ఆ నిజం ఏ భార్యకైనా మింగుడు పడనిదే. మనసులో ఏదో తెలియని బాధ ముంచుకొచ్చినా అర్జునున్న పరిస్థితి చూసి ఆమె తన ఫీలింగ్స్ని అణుచుకుంది. ఏమీ అనకుండా మౌనంగా వినసాగింది. శృతి అంటే నాకు పిచ్చి ప్రేమ మేఘ. ఇద్దరం ప్రాణంగా ప్రేమించుకున్నాం. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. అప్పట్లో నేను ఇలా ఉండేవాణ్ణి కాదు. తనకి పూర్తి స్వేచ్ఛ ఉండేది. తను ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా, ఎక్కడికి వెళ్ళినా పట్టించుకునేవాణ్ణి కాదు. నా ప్రాణం కంటే ఎక్కువగా తన్ని నమ్మాను. కానీ ఒకరోజు అంటూ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆ మాట పూర్తి చేయడానికి అతని గుండె ధైర్యం సరిపోవడం లేదు. ఏమైంది అర్జున్? ఆ రోజు ఏమైంది? మేఘ గొంతులో భయం, ఉత్కంఠ కలగలిసి ఉన్నాయి. అర్జున్ కళ్ళు మూసుకున్నాడు. ఆ చీకటి గతం అతని కళ్ళ ముందు మళ్ళీ కదలాడుతోంది. 5 ఏళ్ల క్రితం. ఆ రోజు ఆదివారం సాయంత్రం. ఇద్దరూ కలిసి సినిమాకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. అర్జున్ ఎంతో ఉత్సాహంగా రెడీ అయి బైక్ బయటకు తీస్తుండగానే శృతి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తగానే ఆమె గొంతులో ఏదో కంగారు. అర్జున్, సారీరా, ఈరోజు సినిమాకి రాలేను అంది. ఏమైంది శృతి? ఎనీ ప్రాబ్లం అని కంగారుగా అడిగాడు అర్జున్. నా బెస్ట్ ఫ్రెండ్కి ఒంట్లో అస్సలు బాలేదు అర్జున్. రూమ్లో తనొక్కతే ఉంది. అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ప్లీజ్ ఏమీ అనుకోకు. మనం నెక్స్ట్ వీక్ వెళ్దాం అని చెప్పేసింది. అర్జున్ ఏమాత్రం డౌట్ పడలేదు. అయ్యో, దాందేముందులే, ముందు తన్ని జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకువెళ్ళు. ఏ హెల్ప్ కావాలన్నా నాకు వెంటనే కాల్ చేయి అని చెప్పి నిశ్చింతగా ఫోన్ పెట్టేశాడు. సినిమా ప్లాన్ డ్రాప్ అవ్వడంతో రూమ్లో ఉండబుద్ధి కాక తన ఫ్రెండ్తో కలిసి కాసేపు అలా సిటీ మాల్కి వెళ్ళాడు అర్జున్. ఇద్దరూ కలిసి షాపింగ్ ముగించుకొని ఎస్కలేటర్ మీద కిందకి దిగుతుండగా ఎదురుగా ఉన్న ఒక కాఫీ షాప్లో శృతి కనిపించింది. అర్జున్కి ఒక్క క్షణం ఆనందం వేసింది. హాస్పిటల్ నుండి వచ్చేసిందేమో, వెళ్ళి పలకరిద్దాం అని తన ఫ్రెండ్తో చెప్పబోయాడు. కానీ ఆ మరుక్షణమే అక్కడ చూసిన దృశ్యానికి అతని గుండె ఆగినంత పనైంది. నోట మాట రాలేదు. చలనం లేకుండా శిలలా నిలబడిపోయాడు. అక్కడ శృతి ఒంటరిగా లేదు. ఒక అబ్బాయితో కలిసి చాలా క్లోజ్గా కూర్చొనుంది. హాస్పిటల్లో ఉండాల్సిన మనిషి ఇక్కడ నవ్వుతూ ఆ అబ్బాయి చేతుల్ని నిమురుతూ ముచ్చట్లు పెడుతోంది. అర్జున్కి కాళ్ల కింద భూమి కదిలినట్టు అనిపించింది. పక్కనే ఉన్న అర్జున్ ఫ్రెండ్ కూడా అది చూసి షాక్ అయ్యాడు. అరే అర్జున్, తను శృతి కదా? ఆ అబ్బాయి ఎవర్రా అంత క్లోజ్గా ఉంది అని అడుగుతున్న అర్జున్ నుంచి ఎలాంటి స్పందన లేదు. జేబులోంచి ఫోన్ తీసి శృతికి కాల్ చేశాడు. శృతి నవ్వుతూ కబుర్లలో మునిగిపోయిండగా టేబుల్ మీద ఉన్న ఆమె ఫోన్ వైబ్రేట్ అయింది. స్క్రీన్ మీద అర్జున్ పేరు కనబడగానే శృతి ఆ అబ్బాయితో ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా అని చెప్పి క్యాజువల్గా పక్కకి నడిచి ఫోన్ లిఫ్ట్ చేసింది. అద్దం అవతల నుండి అర్జున్ ఆమె చేస్తున్న ప్రతి పనిని చూస్తూనే ఉన్నాడు. చెప్పు అర్జున్ అంది నార్మల్గా. ఎక్కడున్నావు శృతి అని అడిగాడు అర్జున్. గొంతు వణుకుతున్నా అదుపు చేసుకున్నాడు. చెప్పాను కదా అర్జున్, హాస్పిటల్లో ఉన్నాను. తనకు అస్సలు బాలేదు. టెస్టులు జరుగుతున్నాయి. ఇక్కడ ఉండాలి కదా, రేపు కాల్ చేస్తానులే అని ఏమాత్రం తడబడకుండా పచ్చి అబద్ధం చెప్పేసింది. శృతి అంత ఈజీగా అబద్ధం చెప్పడం చూసి అర్జున్కి నోట మాట రాలేదు. ఒక్క క్షణంలో ఆమె మీద ఉన్న ప్రేమ, నమ్మకం అన్నీ పోయాయి. పక్కనే ఉన్న ఫ్రెండ్ పదరా వెళ్ళి అడుగుదాం అని లాగుతున్నా అర్జున్ వినలేదు. అసలు గొడవ పడే ఓపిక కూడా అతనికి లేదు. ప్రాణం లేని బొమ్మలా అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం శృతి నుంచి ఫోన్ వచ్చింది. ఏమీ తెలియనట్టు చాలా మామూలుగా మాట్లాడడం మొదలుపెట్టింది. అర్జున్, ఇప్పుడే రూమ్కి వచ్చానురా. రాత్రంతా నిద్రలేదు, చాలా అలసిపోయాను అంది శృతి.
అర్జున్ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నా గొంతును అదుపు చేసుకొని, అవునా శృతి, హాస్పిటల్లోనే ఉన్నావా రాత్రంతా? మధ్యలో ఎక్కడికైనా వెళ్ళావా అని అడిగాడు. శృతికి ఏదో తేడాగా అనిపించినా మళ్ళీ అబద్ధమే చెప్పింది. లేదర్జున్, హాస్పిటల్ వదిలి ఎక్కడికి వెళ్తాను, ఎందుకు అలా అడుగుతున్నావు అంది. నేను నిన్న సాయంత్రం సిటీ మాల్కి వచ్చాను శృతి. నువ్వు కాఫీ షాప్లో ఒక అబ్బాయితో ఉన్నప్పుడు నేను సరిగ్గా నీ ఎదురుగానే ఉన్నాను. నేను నీకు కాల్ చేసినప్పుడు నువ్వు అబద్ధం చెప్తుంటే అక్కడే ఉండి చూశాను అన్నాడు అర్జున్ చాలా భారంగా. ఆ ఒక్క మాటతో శృతికి నోట మాట రాలేదు. తను పట్టుబడిపోయానని తెలిసాక ఇక అబద్ధాలతో పని లేదనిపించి అప్పటిదాకా ఆడుతున్న నాటకాన్ని అక్కడితో ఆపేసింది. ఆమె గొంతులో ఒక రకమైన కరుకుదనం వచ్చేసింది. సరే, నీకంతా తెలిసిపోయింది కాబట్టి ఇక నేను దాచాల్సిన అవసరం లేదు. అవును అర్జున్, నేను తన్నే ప్రేమిస్తున్నాను. మా ఇంట్లో కూడా చెప్పాను, వాళ్ళకి ఇష్టమే. మా ఇద్దరి పెళ్ళి కూడా ఫిక్స్ అయింది. నీకెప్పుడో చెప్పాలి అనుకున్నాను, కానీ అది విని నువ్వు ఏమైపోతావో పాపం అని చెప్పలేదు అని ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ముక్కుసూటిగా చెప్పేసింది. ఆ మాటలు వింటున్న అర్జున్కి ప్రాణం పోతున్నట్లు అనిపించింది. తను ప్రాణంగా ప్రేమించిన మనిషి ఇంతకాలం తన్ని వాడుకొని ఇప్పుడు ఇంత సింపుల్గా పెళ్లి ఫిక్స్ అయింది అని చెప్తుంటే అతను ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాడు. అర్జున్ ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. రోజుల తరబడి గదిలో నుంచి బయటకు రాలేదు. ప్రతి క్షణం శృతి చెప్పిన అబద్ధాలు, ఆమె ఆడిన నాటకమే అతని కళ్ళ ముందు కదలాడసాగాయి. ఆ చేదు అనుభవం తర్వాత అర్జున్ పూర్తిగా మారిపోయాడు. అంతలా నమ్మిన శృతే అంత దారుణంగా మోసం చేశాక ఇక ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మాలి అన్న ప్రశ్న అతన్ని వేధించసాగింది. ఎవరైనా తనకి దూరంగా ఉంటే చాలు, తనని మోసం చేస్తున్నారేమో అన్న భయం అతని మనసుని కుదురుగా ఉండనివ్వడం లేదు. ఆ భయమే ఇప్పుడు మేఘ పట్ల అతని అతి ప్రేమకి, అనుమానానికి కారణమైంది. ప్రస్తుతం అర్జున్ కళ్ళలో నీళ్లతో మేఘ చేతులు గట్టిగా పట్టుకొని, అమ్మాయిలకి ఫ్రీడమ్ ఇస్తే మోసం చేస్తారని నా మనసులో ముద్ర పడిపోయింది మేఘ. అందుకే ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా మళ్ళీ అదే జరుగుతుందేమో అని భయం. ఆ భయమే నన్ను నీ విషయంలో ఇలా ప్రవర్తించేలా చేస్తుంది. అర్జున్ చిన్నపిల్లాల్లా ఏడుస్తూ చెప్తున్న ఆ మాటలు వింటుంటే మేఘ గుండె తరుక్కుపోయింది. అతని పొసెసివ్నెస్ వెనక ఉన్నది కంట్రోల్ కాదు, గుండెల్లో గూడు కట్టుకున్న ఒక పాత గాయమని ఆమెకి స్పష్టంగా అర్థమైంది. మేఘ మెల్లగా తన చేతుల్ని విడిపించుకొని చీర కొంగుతో అతని కన్నీళ్లు తుడుస్తూ, అర్జున్, శృతి మిమ్మల్ని మోసం చేసింది నిజమే, కానీ నేను శృతిని కాదు కదా. ఎవరో చేసిన తప్పుకి నన్ను రోజు ఇలా అనుమానిస్తూ శిక్షించడం మీకు కరెక్ట్ అనిపిస్తోందా అని భారంగా అడిగింది మేఘ. అర్జున్కి నోట మాట రాలేదు. ఏమీ చెప్పలేక తలదించుకొని ఉండిపోయాడు. భయం నుంచి పుట్టేది కంట్రోల్ మాత్రమే అర్జున్, ప్రేమ కాదు. ఆ భయంతోనే మీరు నన్ను గుప్పెట్లో బంధించాలి అనుకుంటున్నారు. ప్రేమంటే గుప్పెట్లో బిగించడం కాదు, అరచేతిలో పెట్టుకొని ఆప్యాయంగా చూసుకోవడం. నేనెక్కడికి వెళ్ళను, ఎప్పటికీ మీతోనే ఉంటాను. మీరు నన్ను కాపాడుకోవడం మానేసి నన్ను నమ్మడం నేర్చుకోండి. మేఘ మాటలు చాలా మృదువుగా కానీ సూటిగా ఉన్నాయి. ఆ మాటలు అతని మనసుకి చాలా లోతుగా తగిలాయి. తను చేస్తున్న తప్పేంటో బహుశా మొదటిసారి అతనికి అర్థమవుతోంది. సారీ మేఘ, 5 ఏళ్లుగా నాతో పాటే పెరుగుతున్న భయం అది. ఒక్క రోజులో పోతుందో లేదో నాకు తెలీదు, కానీ నీ కోసం నేను మారడానికి ట్రై చేస్తాను. నన్ను కొంచెం భరించు ప్లీజ్ అంటూ ఆమె చేతులు పట్టుకొని బతిమలాడుతున్నట్టుగా అన్నాడు. మేఘ అతని చేతుల్ని మరింత ఆప్యాయంగా పట్టుకొని, మీరేం కంగారు పడకండి అర్జున్, ఆ భయం ఒక్క రోజులో పోదని నాకు తెలుసు. మీరు మారడానికి ఎంత సమయం తీసుకున్నా పర్లేదు, నేను మీ తోడుగానే ఉంటాను. మీలో చచ్చిపోయిన ఆ నమ్మకాన్ని నా ప్రేమతో మళ్ళీ బతికిస్తాను. మీ నమ్మకాన్ని నేను ఖచ్చితంగా గెలుచుకుంటాను అని భరోసాగా చెప్పింది. ఆ మాటలకు అర్జున్ కళ్ళు చెమ్మగిల్లాయి. నన్ను నా భయాన్ని ఇంతలా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేఘ అన్నాడు. మేఘ చిన్నగా నవ్వి, సరే సార్, ముందు లేచి వెళ్ళి ముఖం కడుక్కోండి, భోజనం పెడతాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది. మరుసటి రోజు ఉదయం అర్జున్ పేపర్ చదువుతూ సోఫాలో కూర్చొనున్నాడు. మేఘ స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని హాల్లోకి వచ్చింది. మామూలు కాటన్ చీర కట్టుకొని చేతిలో చిన్న హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ఉంది. అర్జున్ పేపర్ పక్కన పెట్టి ఆమెను చూశాడు.
చిన్న పనుందండి, బయటికి వెళ్ళొస్తాను అంది చాలా కూల్గా. అంతే, అర్జున్ లోపల ఎక్కడో మళ్ళీ ఆ పాత భయం పడగ విప్పింది. గొంతులో మాటలు ఆటోమేటిక్గా తన్నుకొస్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నావు? నేను కూడా వస్తానుండు అని అడగాలని అతని బ్రెయిన్ సిగ్నల్స్ ఇస్తోంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. కానీ నిన్న రాత్రి మేఘ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అతను తన్ని తను కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. 2 చేతులతో సోఫా అంచును గట్టిగా పట్టుకున్నాడు. ఏమీ అడగకూడదని మనసులోనే తనకి తాను చెప్పుకుంటున్నాడు. మేఘకి అర్జున్ పరిస్థితి అర్థమవుతోంది. అతని ముఖంలో ఆ టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. తను ఏమీ అడగకుండా తన్ని పంపిస్తాడా లేదా అని ఆమె కూడా ఎదురుచూస్తోంది. అర్జున్ ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. తనలో ఉన్న భయాన్ని అణిచిపెట్టుకుంటూ ముఖంలో చిన్న నవ్వు తెచ్చుకొని, సరే మేఘ, జాగ్రత్తగా వెళ్ళిరా అన్నాడు చాలా నెమ్మదిగా. సరే అని చెప్పడానికి అతను ఎంత ఇబ్బంది పడ్డాడో అతని ముఖం చూస్తేనే తెలుస్తోంది. అది చూసి మేఘకి చాలా సంతోషం వేసింది. తన కోసం అతను తన భయాన్ని ఎంతలా అణుచుకుంటున్నాడో ఆమెకు అర్థమైంది. ఒక అరగంటలో వచ్చేస్తానండి అని నవ్వి వెంటనే బయటకు వెళ్ళిపోయింది. తలుపు వేసిన సౌండ్ రాగానే అర్జున్ నీరసంగా సోఫాలో వెనక్కి వాలిపోయాడు. పైకి మాత్రమే సరే అన్నాడు, కానీ అతని లోపల మాత్రం గుండె దడదల్లాడిపోతోంది. టైం గడుస్తున్న కొద్దీ అతనిలో టెన్షన్ పెరుగుతోంది. 10, 15, 20 నిమిషాలు గడిచాయి. ఇక ఉండబట్టలేక టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకొని మేఘకి కాల్ చేద్దామని నెంబర్ తీశాడు. కానీ కాల్ బటన్ నొక్కబోయి ఆగిపోయాడు. వద్దు అర్జున్, నువ్వు మారాలి, తన్ని నమ్మాలి, తను శృతి లాంటిది కాదు అని తన మనసుకు తానే సర్ది చెప్పుకొని ఫోన్ పక్కన పెట్టేశాడు. సరిగ్గా అరగంటకి అర్జున్ ఫోన్ మోగింది. స్క్రీన్ మీద చూస్తే మేఘ, అది కూడా వీడియో కాల్. అర్జున్కి ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది. ఏమైంది? మేఘ ఎందుకు వీడియో కాల్ చేస్తోంది? చేతులు వణుకుతుండగా కాల్ లిఫ్ట్ చేశాడు. స్క్రీన్ మీద మేఘ చాలా ఆనందంగా నవ్వుతూ కనిపిస్తోంది. వెనకాల బట్టలు కుట్టే మిషన్ల సౌండ్ వస్తోంది. అది వాళ్ళ వీధి చివర ఉన్న టైలర్ షాప్. ఏంటి సార్, నేను ఇంట్లో లేనని మరీ అంత డల్గా కూర్చున్నారు అంది సరదాగా నవ్వుతూ. అర్జున్కి ఏం అర్థం కాలేదు. అదేంటి మేఘ, వీడియో కాల్ చేశావు? నేను చేయమలేదు కదా అన్నాడు ఆశ్చర్యంగా. మేఘ తన చేతిలోని కవర్ చూపిస్తూ, మీరు అడగకపోతే నేను చేయకూడదా ఏంటి? ఈరోజు మీరు నన్ను ఒక్క ప్రశ్న కూడా వేయకుండా నమ్మి పంపించారు. ఆ నమ్మకానికి నేను ఇచ్చే చిన్న గిఫ్ట్ ఇది అంది మురిసిపోతూ. అర్జున్ అలాగే చూస్తూ ఉండిపోయాడు. అర్జున్, మీరు నన్ను అడిగి తెలుసుకోవడం వేరు, నా అంతటా నేను మీకు చెప్పడం వేరు. నా జీవితంలో మీకు తెలియని రహస్యాలంటూ ఏమీ లేవు. నా గురించి మీరు ఏ భయాలు పెట్టుకోనక్కర్లేదు. నేను ఎప్పటికీ మీ మేఘనే అంది అతని కళ్ళలోకి ప్రేమగా చూస్తూ. ఎన్ని రోజులు నేను ఎక్కడికి వెళ్తున్నాను అని మీరెంతలా భయపడ్డారో, ఇప్పుడు నా భర్త ఇంట్లో నా కోసం ఆందోళన పడుతూ ఉంటాడేమో అని నాకు అంతే టెన్షన్గా ఉంది తెలుసా? ఆ శృతి మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు, కానీ మీ మేఘ ఎప్పుడూ మీకు అబద్ధం చెప్పదు. మన ప్రేమకి ఆ నమ్మకమే పునాదవ్వాలి అంది చిన్న చిరునవ్వుతో. ఆ మాటలకి అర్జున్ గుండెల్లో ఉన్న పెద్ద భారం ఒక్కసారిగా దిగిపోయినట్టయింది. థ్యాంక్ యూ మేఘ, లవ్ యూ అన్నాడు బొంగురుపోయిన గొంతుతో, ముఖం మీద నిజమైన చిరునవ్వుతో. సరే సరే, ఆ సెంటిమెంట్ పక్కన పెట్టి త్వరగా తలుపు తీయండి. మీతో మాట్లాడుతూనే నడిచొచ్చేశాను, ఇదిగో గుమ్మం దగ్గరే ఉన్నాను అంటూ నవ్వుతూ ఫోన్ కట్ చేసింది మేఘ. అర్జున్ సంతోషంగా వెళ్ళి తలుపు తీశాడు. లోపలికి రాగానే మేఘ తన చేతిలో ఉన్న కవర్ని అర్జున్ చేతికి ఇచ్చింది. ఏంటిది అని అడిగాడు అర్జున్ దాన్ని తీసుకుంటూ. మొన్న మీ ఫ్రెండ్ వేసుకున్న షర్ట్ మీకు బాగా నచ్చిందన్నారు కదా, అందుకే అదే క్లాత్ కొని టైలర్ దగ్గర కుట్టించి తీసుకొచ్చాను, వేసుకొని చూడండి అంది మేఘ నవ్వుతూ. ఆమె తెచ్చిన షర్ట్ చూసి అర్జున్ ముఖంలో పెద్ద చిరునవ్వు వికసించింది. అలా వాళ్ళిద్దరి జీవితంలో ఆ రోజు ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఆదివారం సాయంత్రం బయట సన్నగా వాన పడుతోంది. చల్లటి గాలి బెడ్రూమ్ కిటికీలోంచి లోపలికి వస్తోంది. మేఘ తెచ్చిన కొత్త షర్ట్ వేసుకొని అద్దం ముందు చూసుకుంటున్నాడు అర్జున్. ఆ షర్ట్ అతనికి చాలా బాగా సెట్ అయింది. తన్ని తను అద్దంలో చూసుకొని చిన్నగా నవ్వుకున్నాడు. సరిగ్గా అదే టైంకి స్నానం చేసి తడి జుట్టును టవల్తో తుడుచుకుంటూ బెడ్రూమ్లోకి వచ్చింది మేఘ.
సైలెంట్గా వెళ్ళి ఆమెని వెనక నుంచి గట్టిగా హత్తుకొని ఆమె భుజంపై గడ్డం ఆనిస్తూ, ఈ షర్ట్ కంటే దీన్ని కుట్టించిన నా పెళ్ళం ఇంకా బాగుంది అన్నాడు చెవి దగ్గర మెల్లిగా. ఆ స్పర్శకి మేఘ ఒళ్ళు జలధరించింది. సిగ్గుతో బుగ్గలు ఎర్రబడ్డాయి. అబ్బా వదలండి, చలికి వణికిపోతున్నాను, జుట్టు ఆరబెట్టుకోవాలి అంటూనే అతని చేతుల్లోకి ఒదిగిపోయింది. ఇద్దరూ అలా రొమాంటిక్ మూడ్లో ఉండగా సరిగ్గా అప్పుడే బెడ్ మీద ఉన్న మేఘ ఫోన్ మోగింది. ఫోన్ స్క్రీన్ మీద సిరి అని పేరు కనిపించింది. అది వాట్సాప్ గ్రూప్ వీడియో కాల్. అంటే అందులో ఖచ్చితంగా కార్తీక్, మనోజ్ కూడా ఉంటారు. అది చూడగానే మేఘకు ఒక్కసారిగా భయం వేసింది. అదే పాత అర్జున్ అయితే ఆ కాల్ చూడగానే అగ్గి మీద గుగ్గిలం అయ్యేవాడు. ఇప్పుడు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతాడో అన్న కంగారుతో ఆమె అతడి వైపు చూసింది. కానీ అర్జున్ కోపడలేదు. పైగా నవ్వుతూ ఆమెని వదిలి ఫోన్ తీసుకున్నాడు. మేఘ మాత్రం భయంతో ఊపిరి బిగబట్టి, దేవుడా ఏం చేస్తాడో అని చూస్తోంది. కానీ అర్జున్ కూల్గా కాల్ లిఫ్ట్ చేశాడు. హే సిరి, ఎలా ఉన్నావు? హలో కార్తీక్. ఏంటి మనోజ్, అంతా బాగున్నారా అని అర్జున్ చాలా సరదాగా పలకరించేసరికి అవతల వాళ్ళంతా షాక్ అయ్యారు. అర్జున్ ఇంత కూల్గా మాట్లాడతాడని వాళ్ళు అస్సలు ఊహించలేదు. తేరుకొని, బాగున్నాం బావా, సండే కదా అని కాల్ చేశాం, మేఘ లేదా అని అడిగింది సిరి. ఇక్కడే ఉంది, ఇప్పుడే స్నానం చేసి వచ్చింది, ఇదిగో మాట్లాడండి అంటూ ఫోన్ మేఘ చేతిలో పెట్టాడు. వెళ్తూ వెళ్తూ ఆమెకి కన్ను గీటి నవ్వుతూ బయటకు వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్లో వచ్చిన ఈ మార్పు చూసి మేఘ కళ్ళు ఆనందంతో మెరిశాయి. కంట్లో తిరిగిన నీళ్లను తుడుచుకొని ఫ్రెండ్స్తో కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది. గబగబా హాల్లోకి వచ్చి సోఫాలో ఉన్న అర్జున్ ఒడిలో వాలిపోయి అతన్ని గట్టిగా హత్తుకుంది. అర్జున్ చిరునవ్వుతో ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఏమైంది మేఘా అని ప్రేమగా అడిగాడు. మీరు నా కోసం ఎంతలా మారిపోతారని కల్లో కూడా అనుకోలేదు అర్జున్. మీరు వాళ్లతో అంత సరదాగా మాట్లాడుతుంటే నాకెంత సంతోషంగా అనిపించిందో తెలుసా? ఐ లవ్ యూ సో మచ్. అతని బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించేసింది మేఘ. అర్జున్ చిరునవ్వుతో ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. గతం దాటి బయటకొస్తే జీవితం ఇంత అందంగా ఉంటుందని నాకిప్పుడే అర్థమవుతోంది మేఘ. ఇన్నాళ్ళు నేను కోల్పోయిన సంతోషాన్ని ఇప్పుడు నీ కళ్ళలో చూస్తున్నాను. ఇక ఈ అర్జున్ ఎప్పటికీ నీవాడే అన్నాడు ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెడుతూ. మేఘ ఆనందంగా అతని గుండెల మీద వాలిపోయింది. బయట కురుస్తున్న ఆ వాన వాళ్ల బంధంలోని పాత గాయాల్ని మాన్పేస్తూ ఒక సరికొత్త సంతోషకరమైన జీవితానికి మౌనంగా శుభాకాంక్షలు చెబుతోంది. ఇదండి ఇవాల్టి కథ. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో బంధాలు నిలబడ్డం కంటే విడిపోవడమే చాలా సులభం అయిపోతుంది కదండి. ఇలాంటి టైంలో గతం తాలూకు చేదు జ్ఞాపకాల్ని మోస్తూ మనల్ని ప్రాణంగా ప్రేమించే మనుషుల్ని దూరం చేసుకోవడం కంటే పెద్ద తప్పు ఇంకొకటి ఉండదు. భార్యాభర్తల మధ్య గొడవలు రావచ్చు, కానీ ఆ గొడవలో కూడా ఒకరి మీద ఒకరికి ఉండే ఆ నమ్మకం మాత్రం పోకూడదు. మనకి నచ్చినట్టు ఎదుటి వాళ్ళు ఉండాలి అని మనం ఎంతలా కట్టడి చేస్తామో మనకు తెలియకుండానే వాళ్ళని అంతలా దూరం చేసుకుంటాం. అదే ఒక్కసారి నమ్మి చూడండి, ఆ బంధంలో దొరికే ప్రశాంతత ఈ ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదు. అర్థం చేసుకునే భార్య, నమ్మకాన్ని నిలబెట్టుకునే భర్త ఉన్న ఇల్లే కదండి నిజమైన స్వర్గం. మరి మీ అభిప్రాయం ఏంటి? భార్యాభర్తల మధ్య ప్రేమ ఎక్కువ ఉండాలా లేక నమ్మకం ఉండాలా? మీ మనసుకి ఏమనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఈ ఒక్క లైక్ ఈ వీడియోని మరికొంతమందికి చేరుస్తుంది. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా నొక్కండి. అప్పుడే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.